గతంలో తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్యన 18, 19 సందర్భంలో విభేదాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్‌ని తీవ్రంగా నిందించుకొచ్చారు బోండా ఉమ. ఆ రోజున కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం, తను కాపు సామాజిక వర్గంలో తను ముదురునే, తను సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడిని చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌ని తీవ్రంగా నిందించినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ ఒక హీరోగానే చూశారు. ఎందుకంటే అప్పట్లో ఈ గంట ఎక్కువ మాట్లాడే ధైర్యం చేయలేదు పవన్ మీద. అప్పుడు బోండా ఉమ హీరో అయ్యాడు. అందుకనే తనకి టికెట్ కంటిన్యూ చేసుకొచ్చినటువంటిది. అక్కడ సీటు ఖచ్చితంగా కంటిన్యూ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా. బోండా ఉమకి తీసేస్తారన్నటువంటి ప్రచారాలు ఎన్నిసార్లు జరిగినా వరుసగా సీట్ ఇస్తానే ఉన్నారు. ఓడినా మళ్ళీ గెలవడం ఇది సాధ్యమైంది. 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు ఆ బోండా ఉమ తాజాగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం చంద్రబాబు గారికి కోపం తెప్పించిందా? బాబు గారు కంట్రోల్ చేస్తారా లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ని నేరుగా అసెంబ్లీలోనే నిలదీస్తూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత లెక్క తీశాక తేలినటువంటి విషయం ఏంటంటే ఏదైతే అక్కడ తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళు పదే కంప్లైంట్ ఇచ్చాడు బోండా ఉమ. ఆ కంప్లైంట్ మీద ఆ సంస్థ మీద యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు. యాక్షన్ తీసుకున్నట్టుగా యాక్షన్ వద్దని బోండా ఉమానే ఆపమన్నాడు. దానికి వీళ్ళు నిరాకరించారు. అట్లయితే అట్లాగే మీరే కదా తీసుకోమంది యాక్షన్, మళ్ళీ అంతా అయ్యాక నివేదిక వచ్చాక యాక్షన్ తీసుకుంటుంటే వద్దంటే ఎట్లాగా అన్నట్టు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళని బెదిరించారు, వాళ్ళు వినలేదు. అందుకని డిపార్ట్మెంట్ ద్వారా యాక్షన్ తీసుకోబిచ్చి ఆ తర్వాతన వాళ్ళు దారికి వచ్చి ఈయనకేదో ముడుపులు ముట్ట చెప్పుంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ని అందుకని పవన్ కళ్యాణ్ ఈ పీసీబీ వాళ్ళకి చెప్పి అది ఆపేయమన్నారు అన్నటువంటిది జన సైనికుల యొక్క అనుమానం. ఆ నేపథ్యంలోనే తాజాగా బోండా ఉమ వచ్చేటప్పటికి ఇప్పుడు యాక్షన్ తీసుకోవద్దని చెప్పినా తీసుకుంటున్నారు. రామ్కి లాంటి పెద్ద సంస్థల మీద యాక్షన్ తీసుకోమంటే తీసుకోలేదు నివేదికలు వచ్చినా కూడా. అంటే పవన్ కళ్యాణ్ అదే చెప్పారు, పెద్ద సంస్థల మీద కనుక మనం చేస్తే పర్యావరణం పేరుతో అసలు ఏ ఫ్యాక్టరీలు ఉండవు, ఆంధ్రలో కాదు దేశంలో ఏ ఫ్యాక్టరీలు ఉండవు పర్యావరణం అన్నటువంటి పేరుతో చేస్తే. పొల్యూషన్ అనేటటువంటిది ఏ ప్లాస్టిక్ గురించినటువంటి ఉపన్యాసాలు పనికి వస్తుంది, కానీ ఇప్పుడు మైనింగ్ చేస్తే పొల్యూషన్ కాదా, ఇసుక తవ్వితే పొల్యూషన్ కాదా? అవన్నీ పర్యావరణ నిబంధనల ప్రకారం అయితే చేయకూడదు. పర్యావరణ నిబంధనల ప్రకారం ఇసుక ఎట్లా తవ్వాలో తెలుసా? మనుషులు వెళ్ళి ఏది మన వీటితో బేసిన్లు ఉంటాయి కదా, వాటితో తవ్వుకు రావాలి, వాటితో తెచ్చుకోవాలి, అంతే తప్పించి మిషన్లతో తవ్వకూడదు. కానీ ఎక్కడన్నా అట్లా మనుషులు తవ్వుతున్నాయి ఉన్నాయా? మొత్తం మిషన్లే కదా. ఇదివరకు జగన్ మీదనే ఎన్జిటి కేసు ఎందుకు పెట్టింది? అప్పట్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే మాన్యువల్గా చేయాల్సింది ఎట్లా చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు పెనాల్టీ వేసింది ఎందుకు? మాన్యువల్గా చేయాల్సింది ఎట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా ఆగిందా? అదంతా పొల్యూషనే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడేముండదు. అట్లాగే మైనింగ్ పొల్యూషనే, అవన్నీ ఆపించాలి. ఓవరాల్గా అసలు ఇంకేం జరగదు. పరిశ్రమ అనేది ప్రతి దాంట్లో పొల్యూషన్ ఉంటుంది, ఆపేయాలి అన్నీ. అదే పవన్ కళ్యాణ్ రైజ్ చేసుకొచ్చారు. కాగిత పరిశ్రమతో కాలవే నాశనం అయిపోయింది, తీసేద్దామంటేనేమో పరిశ్రమలు ఆగిపోతే పరిశ్రమలు వెనకబడతాయి అన్నటువంటిది కాస్త ఆగ్రహంతో చెప్పుకొచ్చారు. మీ మాటలు ఉపసంహరించుకోండి అని చెప్పారు, ఆయన ఉపసంహరించుకోలేదు. మరి ఇప్పుడు ఈ అంశం మీద నా తర్వాత పవన్ వెంటనే సమీక్షించడం, దాని మీద నివేదిక అడగటం, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానంటాం, వీటి మధ్యన ఏం జరగబోతుంది? ఇప్పుడు జన సైనికులందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కింద స్థాయిలో ఏదో గొడవలు జరిగితే పట్టించుకోరు, కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం ఎమ్మెల్యే టార్గెట్ చేయడం అన్నటువంటిది నచ్చలేదు. చాలా పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. 1 by 1 సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తిపోతున్నాయి బోండా ఉమ మీద. అదే సమయంలో తెలుగుదేశం వాళ్ళు ఎవరు బోండా ఉమకి రెస్క్యూగా రావట్లేదు పూర్తిగా. ఎందుకంటే బోండా ఉమ అట్లా మాట్లాడడం వాళ్ళకి కూడా నచ్చట్లేదు. పారిశ్రామిక కాలుష్యం గురించి మీ ఆవేదన వెనకాల అసలు ఉద్దేశం మేము అర్థం చేసుకోగలం. అసెంబ్లీ వేదికకి సమస్యలు ఏవనెత్తినట్టే. గతంలో మీ నియోజకవర్గంలో జరిగి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయిన కాల్మనీ కేసుల గురించి, సెక్స్ రాకెట్ చీకటి వ్యవహారం గురించి, తప్పుడు పత్రాలు సృష్టించి స్వతంత్ర సమరయోధులు భూములు కబ్జా చేసిన బడాబాబుల భాగోతం గురించి, బలుతో కొంతమంది రాజకీయ నాయకులు నడి రోడ్డుపై అధికారులు చేసిన వ్యక్తిగత దాడుల గురించి, రాజకీయ నాయకులు నడి రోడ్డు మీద అధికారులపై చేసిన వ్యక్తిగత దాడుల గురించి, ఇంకా చాలా జరిగిన నేరాలు ఘోరాల మీద కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తని సార్, మిమ్మల్ని అభినందిస్తాం, మీకు అండగా నిలుస్తామంటూ ఏదైతే జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కుసంపూడి లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడం అంటే ఇక అది రగులుతోంది. తొందరగా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత బాబు గారి మీద ఉంది.